ఇక్కడ మీకు ఒక డైలాగ్ అండ్ ఒక బీజిఎంతో అయితే బాయ్స్ వీడియో ఎడిటింగ్ అయితే చేశా. చాలా అమేజింగ్ అయితే వచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ డైలాగ్ ఏంటంటే ఇక్కడ సోగాడు చిన్నాయన మూవీ నుంచి ఒక డైలాగ్ అయితే తీసుకున్నాను. నాగార్జున సార్ డైలాగ్ అది. ఇంకోటి దిగు దిగు నాద అనే సాంగ్ నుంచి అయితే బీజిఎం అయితే తీసుకున్నా. ఈ రెండు అయితే చాలా బాగా సెట్ అయింది. వీలుంటే మీరు ట్రై చేయండి. నేను టెంప్లెట్ ఇస్తాను. ఇక్కడ ఎక్కడుందో వీడియో అంటే నేను టెంప్లెట్ ఎక్కడుందో నేను చెప్తాను. ఫస్ట్ అయితే వీడియో చూడండి. వీడియో చూసాక ఎలా చేసుకోవాలని వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ బట్టలేంటి, తెల్ల బూట్లేంటి, టకప్పేంటి. ఒక వీడియో అయితే చూస్తున్నారు కదా. వీడియో మొత్తం సౌండ్తో చూస్తే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను మొత్తం సౌండ్తో అయితే నేను చూపించలేను, ఎందుకంటే కొంచెం ప్రాబ్లం వస్తుంది కాబట్టి. మధ్య మధ్యలో అయితే మ్యూట్లో పెట్టాను, మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకోటి లేకుంటే నేను సౌండ్ ఉండి నాన్ స్క్రీన్లో నేను ఫుల్ స్క్రీన్లో మన ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. అక్కడ వెళ్ళి చూడండి, మీరు వీలుంటే అక్కడ వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. చూశాక మన ప్రాజెక్ట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. డిస్క్రిప్షన్లో చూడండి, మీరు ప్రాంట్ లింక్ అయితే ఉంటుంది. ఆ రెండు అయితే ప్రాంట్ లింక్ అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్పుట్ అయితే చేసుకోండి. మన ప్రాజెక్ట్ లింక్ కూడా ఇన్పుట్ చేసుకోండి. ఎలా చేసుకోవాలో తెలియకపోతే నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో నా హైలైట్స్లో నేను రెండు ఫ్రాంట్ ఎలా ఇన్పుట్ చేయాలి అండ్ లైట్ మోషన్లో ప్రాజెక్ట్ ఎలా ఇన్పుట్ చేయాలని రెండు అయితే పెట్టాను. మీరు చూడండి, అది చూశాక మీకైతే క్లారిటీ వస్తుంది ఎలా ఇన్పుట్ చేయాలనేది. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది. స్టార్టింగ్లో మీకు సపోజ్ మీరు ఒక వైట్ షూ అండ్ టక్ పెట్టుకున్న ఫోటో అయితే మీరు ఇక్కడ పెట్టడానికి ట్రై చేయండి. లేకుంటే వేరే ఫోటో సింగిల్ ఫోటో పెట్టినా కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. మీరు వేరే షూ ఏది వేసుకున్నా కూడా పెట్టండి, నార్మల్గా బాగానే ఉంటుంది. ఇక్కడ మీకు ఒక ఫోటో అనేది ఉంటుంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు స్టార్ ఐకాన్ ఉంటుంది. స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఒక ఫోటో, మీ ఫొటోస్ అన్నీ ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే ఇలాగైతే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు మీరు మీ ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. నేను మీరు ఇక్కడ నుంచి అయితే రీప్లేస్ పెట్టుకోవాలి. ఇలాగైతే సపోజ్ నేను ఒక ఫోటో పెట్టి చూపిస్తా. ఇది ఫోటో ఉంది, నేను స్టార్టింగ్లో ఇది ఫోటో పెట్టాను. ఇప్పుడు ఈ ఫోటో పెడతా. ఈ ఫోటో పెట్టి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫొటోస్ అన్ని ఇలాగైతే ఉంటుంది. కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీ షూ తగ్గ మీ లెగ్స్ వచ్చేలాగా, మీ టక్ వచ్చేలాగా మీరైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఫొటోస్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు వేరే మీరు ఈ ఫస్ట్ స్టార్టింగ్లో వేసిన ఫోటోకి టీ షర్ట్స్ అండ్ ఫైండ్స్ కాకుండా వేరే వేసుకున్నారు కదా, వేరే ఫొటోస్ ఉంటే ఇక్కడ వేసుకోండి. ఇక్కడ మీకు ఒక 7 or 8 ఫొటోస్ ఉంటుంది. ఈ 7 or 8 ఫొటోస్ అనేది మీరైతే రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీకు వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఫోటో ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మీ స్టార్ ఐకాన్ ఉంటుంది. స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు అనేది ఇక్కడైతే మీ ఫొటోస్ అన్నీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ మళ్ళీ రీప్లేస్ పెట్టుకోవాలి. ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫోటో అనేది ఇలాగైతే రీప్లేస్ అయిపోతుంది. రీప్లేస్ అయిపోయిన తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక అన్ని ఫొటోస్ ఉంటుంది. ఫొటోస్ అన్ని రీప్లేస్ చేసుకుంటే మీ వీడియోస్ అన్ని రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడే ఈ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకొని ఉంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.